హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దానికోసం అర్హులైన వారందరూ క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. దానికి అప్లికేషన్ కు ఎంత ధరైనా పర్లేదు, మేము ముందున్నామంటున్నా. దానికి యువకుల నుండి పెద్దల వరకు రెడీగా ఉన్నారు. మీదే లేటు, మేము రెడీగా ఉన్నామంటూ, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామంటూ ఒక్కసారి చూద్దాం. వైన్ షాప్ అప్లికేషన్ కు ఫీజు 3 లక్షలు. కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిటెడ్ రిలీజ్. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం. అర్థమైంది కదా, కొత్తగా ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. వైన్ షాపుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ వల్ల సర్కారుకు దాదాపు 5,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్లికేషన్ రుసుము గతంలో 2 లక్షలే ఉండే, మరి ఇప్పుడు 1 లక్ష పెంచుతూ 3 లక్షలకు పెంచారు. మరోవైపు మద్యం షాపులు దక్కించుకునేందుకు మంచి లాభాలు వస్తాయని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు, భావిస్తున్నారు కూడా. దీంతో గతంలో కన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 1.3 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు 1.50 లక్షల మందికి పైగా పైచిలుకగా దరఖాస్తుదారులు వస్తారని ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో ముందుకు వస్తా. బాయ్.